వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు నా సోదరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మా కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జరిగిన సంఘటన అంతా మీరందరూ చూశారు. మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా, మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు 61లో. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు. విజయన్న ఫ్యామిలీ కూడా మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆనం, మేము, నేదురుమల్లం అందరం. విచిత్రం, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు. హోమ్ మినిస్టర్ అనిత గారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు. ఎందుకు ఇదంతా చేశారు? అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. పోలీసుల్ని ఆదేశించి అడ్డుకోండి, ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు. ప్రజలనైతే అడ్డుకోలేకపోయారు కదా. ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా. సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్ని కట్ చేశారు. ప్రతి ఒక్కరిని ఆపారు. అవసరమా ఇదంతా? ఇదే విధంగా టౌన్లో చేశారు, రూరల్లో చేశారు, సర్వేపల్లిలో చేశారు. ఎక్కడ పడితే అక్కడ జిల్లా అంతా కూడా. చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న మీరే సాక్ష్యం. R&B గెస్ట్ హౌస్ దగ్గర మా వాళ్ళందరూ ఉన్నారు, పలకరిస్తామని వచ్చాను. పోలీస్ అంతా వచ్చింది. మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇంట్లో ఉండండి, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తారంటే నేను ఒప్పుకోలేదు. ఆయన్ని ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తాము, ఇక్కడే ఉంటాను అన్నా. 4th టౌన్ సిఐ అతను వచ్చి, సార్ మీ పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు హాస్పిటల్ దగ్గర ఇచ్చినారు, కాలేజ్ దగ్గర, ఇక్కడ ఉండొద్దు అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా గౌరవించి అందరం దాదాపు ఒక 3-4 వేల మంది ఉన్నాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పీ గారు పోలీసులంతా తీసుకొచ్చి బ్యారికేడ్స్ కట్టేసి అక్కడ మేము రాకుండా ఒక గుంట తవ్వేసి చేశారు. నేను అడిగాను టౌన్ డిఎస్పీని, ఎందుకు చేస్తున్నారమ్మా? మీ మాట ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, మా ప్రెసిడెంట్ గారు చెప్పినారన్న తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. అక్కడ మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు. పార్టీ నాయకులను కొట్టారు, కార్యకర్తలను కొట్టారు. ఇది చూడండి ఏ విధంగా కొట్టారు. మా జడ్పీటీసీ కోవూరు హస్బెండ్ ప్రసాద్, భాస్కర్ లేడీస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అవసరమా ఇదంతా? ఎందుకు చేస్తున్నారు? నిన్నంతా ఒకటే చర్చ. అక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాకి బట్టలు ఇప్పేసి పసుపు చొక్కాలు వేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాము ఉమ్మడి రాష్ట్రంలో. ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు జిల్లాల్లో పర్యటిస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, కార్యక్రమాల్లో పాల్గొంటాము, ప్రజల దగ్గరికి వెళ్తాము. ఇది ఎక్కడిది? ఇంత దారుణమా? పోలీసులను ఉపయోగించి రాత్రికి నా మీద 2 కేసులు పెట్టారు. ఒక నాన్ బెయిలబుల్ కేసు, ఒక బెయిలబుల్ కేసు. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారు.
అరెస్ట్ చేస్తారో చేసుకోండి, సిద్ధం, దేనికైనా సిద్ధం. ఎందుకంత కడుపు మంట చంద్రబాబు నాయుడికి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే, జిల్లాల్లోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు.